హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో క్లాస్ 11 కెమిస్ట్రీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లెసన్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నా. సో ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ డాబర్నీస్ ట్రైట్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్, స్టేట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ విత్ an example. నెక్స్ట్ థర్డ్, వాట్ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీస్, నేమ్ ఎనీ 2 పీరియాడిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఫోర్త్, డిఫైన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, హౌ డజన్ ఇట్ వేరీ across a period. Next fifth, what is ionization enthalpy, how does it change down a group. Next sixth, what is atomic radius, explain its trend in a period. Next seventh, define electronegativity and write any one trend in the periodic table. Next eighth, what is mean by effective nuclear charge. Next ninth, what is shielding effect. Next 10th, difference between modern periodic law and Mendeleev's periodic law. Next 11th, what are inert gases, why are they placed in group 18. Next 12th, what is periodicity. Next 13th, what is diagonal relationship, give an example. Next 4 marks most important questions చెప్పుకోబోతున్నా. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్, డిస్కస్ ది లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ సెకండ్, డిస్క్రైబ్ ది ట్రెండ్స్ ఇన్ అయనైజేషన్ ఎంథాల్పీ అక్రాస్ ది పీరియడ్ అండ్ డౌన్ ది గ్రూప్. Next third, explain the variations of atomic radius in periods and groups. Next fourth, discuss electron gain enthalpy and factor affecting it. Next fifth, explain electronegativity and describe its variation in the periodic table. Next sixth, write a note on sp, d and f block elements with examples. Next seventh, explain anomalies in the periodic trends with example. Next eighth, write notes on A metallic character, B non-metallic character. Next ninth, discuss the advantages of long form of periodic table. Next 10th, explain Mendeleev's periodic table and its limitations. Next 8 marks most important questions నేర్చుకోబోతున్నాం. సో మొత్తం 5 questions most important. So first question, explain the detailed development of periodic table from Doberneitz to modern periodic law. దీంట్లో ట్రైట్స్ లా, ఆక్టేవ్స్, మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్, అచీవ్మెంట్స్ అండ్ డిఫెక్ట్స్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, స్ట్రక్చర్, గ్రూప్ అండ్ పీరియడ్స్, ఎస్పీడిఎఫ్ బ్లాక్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిస్కస్ ది ఇన్ డీటెయిల్ ది పీరియాడిక్ ట్రెండ్స్ ఇన్ 1 అటామిక్ రేడియస్, సెకండ్ అయానిక్ రేడియస్, థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ, ఫోర్త్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఫిఫ్త్ ఎలక్ట్రోనెగటివిటీ. డయాగ్రామ్ కూడా గీయాలి. నెక్స్ట్ ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ ఫస్ట్ ది ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్, సెకండ్ ది షీల్డింగ్ ఎఫెక్ట్, థర్డ్ ది పెనట్రేషన్ ఎఫెక్ట్, ఫోర్త్ ది న్యూక్లియర్ చార్జ్, ఫిఫ్త్ ది అటామిక్ సైజ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ది పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. Thank you for watching. Please share and subscribe and like.